పలాస పట్టణ ప్రజలకు మరో ఆకర్షణీయమైన విహార ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా మయూరవనం పార్క్ ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడిపేందుకు మయూరవనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటి నుంచి మయూరవనం పార్క్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. పార్కులో ప్రవేశించేందుకు పెద్దలకు 20 రూపాయలు గాను, పిల్లలకు 10 రూపాయలు గాను రుసుము నిర్ణయించారు. ప్రకృతి అందాలు, పచ్చదనం, కుటుంబ వినోదానికి అనువైన వాతావరణంలో మయూరవనం పలాస ప్రజలకు ఒక ఆకర్షణీయంగా నిలుస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి గారిగా మా పలాసకి ఇచ్చిన ఒక అద్భుత పలాస డెవలప్మెంట్కి ఇచ్చిన ఒక అద్భుత వరం ఈరోజు ఈ మయూరవనం. నిజంగా అంటే మన రాష్ట్రంలోని చాలా తక్కువగా ఈరోజు 17 ఓపెన్ చేసుకున్నారు. అందులోని ఒకటిగా శ్రీకాకుళం జిల్లా. ముఖ్యంగా దీనికున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈరోజు హైవేకి ఎడ్సన్ సైడ్లో ఉండి దాదాపు 120 ఎకరాల్లో ఇప్పటికే 50 ఎకరాలని 1,20 లక్షలతో డెవలప్ చేయడం కూడా జరిగింది. ఈ అభివృద్ధి ఎంతుంటే ఆగిపోదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ హోమ్ స్టే కానీ రేపటి నుంచి ఇది పబ్లిక్కి, డిస్ట్రిక్ట్కి రేపటి నుంచి ఓపెన్ చేస్తారు. కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. దానికి కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మాటల్లో చెప్పారు. ఈ నగర వనాల్ని ముఖ్యంగా ఈరోజు కాంక్రీట్ జంగల్గా మారుతున్న ఈ రోజుల్లోని బ్రీతింగ్ స్పేస్ కాస్త ఒక వన్య ప్లేస్లోనే కాస్త చెట్ల మధ్య బ్రీతింగ్ స్పేస్ ఉండేలాగా ఈరోజు మన ముందరి తరానికి కూడా నగర వనాలు ఇలా ఉంటాయని చెప్పేలాగా ఒక మంచి కాన్సెప్ట్తోని పలాస నియోజకవర్గంలో నేషనల్ హైవే పక్కన నగర్ వనం, దీనికి ఒక పేరు కూడా పెట్టారు, మయూర్ వనం, మయూర్ నగర్ వనం. ఆనరబుల్ డిప్యూటీ సెక్రటరీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో వర్చువల్గా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా ఆనరబుల్ శ్రీమతి శిరీష మేడం గారు కూడా పాల్గొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్య దీంట్లో పనిచేస్తూ మన దగ్గర మెండు ఫారెస్ట్ దాదాపు ఒక 650 ఎకర్స్ ఉంది. దీంట్లో ఒక 50 హెక్టేర్స్ అంటే ఒక 123 ఎకర్స్ మన ఈ ఫేజ్లో మనం డెవలప్ చేసాము. నగర్ వనం కాన్సెప్ట్ మన గతం నుంచినే ఉంది, బట్ కానీ ఇప్పుడు మనం ఇంకా ఒక అడుగు ముందుగా తీసుకొని వేరేగా డెవలప్ చేసాం.